మెనిస్కస్ మొక్కాల్లో ఉన్న కుషన్స్, మొక్కాల్లో ఉన్న షాక్ అబ్జార్బర్స్. దాన్ని కట్ అయినప్పుడు, దానికి ఇంజురీ అయినప్పుడు, దాంట్లో కట్ ఉందని తెలిసినప్పుడు, దానివల్ల పెయిన్ అయినప్పుడు మనం సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది, సర్జరీ లేకుండా ఎప్పుడు మేనేజ్ చేయొచ్చు, దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. 95% మెనిస్కస్ ఇంజురీస్ ఉన్నప్పుడు సర్జరీ అవసరం లేదు. మొక్కాల్లో ఉన్న కుషన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బేసికలీ ఏమంటే మీడియల్ సైడ్ ఉంటుంది, ఒకటి బయట సైడ్ ఉంటుంది. లోపల ఉన్న సైడు లాటరల్ సైడ్ ఉంది. దీన్ని పని ఏమంటే దీన్ని కుషన్స్, షాక్ అబ్జార్బర్ అంటాం. నీ షాక్ అబ్జార్బర్స్ మన మొక్కాల్లో ఉన్న స్ట్రెస్ అన్ని, పైన ఉన్న బోను, థై బోను, లెగ్ బోను ఉన్న స్ట్రెస్ అన్ని ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఈ 2 మెనిస్కస్, ఈ కుషన్స్ అన్ని అబ్జార్బ్ చేస్తాయి. సో ఒకవేళ దీనిలో కట్ అయిందనుకోండి, కట్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ని, ఆ షాక్ని అబ్జార్బ్ చేయలేక జాయింట్ మీద, కార్టిలేజ్ మీద మనం ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మెనిస్కస్ కుషన్స్కి ఇంజురీ అయింది అంటే 2 రీజన్స్ రావచ్చు. ఒకటి ఏమంటే ట్రామాటిక్ అంటాము, స్పోర్ట్స్ ఆడినప్పుడు ఇంజురీ అయినప్పుడు, లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు. ఇంకా ఒకటి ఈ టియర్స్ ఎలా వస్తాయంటే ఓల్డ్ ఏజ్లో రావచ్చు. ఓల్డ్ ఏజ్లో మనం జాయింట్ డ్యామేజ్ అయినప్పుడు, కార్టిలేజ్ అంటాం, గుజ్జు తగ్గినప్పుడు ఇండైరెక్ట్గా ఈ మెనిస్కస్ అన్ని డ్యామేజ్ అవ్వచ్చు. సో యంగ్ పేషెంట్స్లో మనం మెనిస్కస్ కట్ అయింది, ఓకే, అప్పుడు ట్రామాటిక్ గాన, స్పోర్ట్స్ అయినప్పుడున, యాక్సిడెంట్ అయినప్పుడు మెనిస్కస్ ఓన్లీ కట్ అయింది, వేరే లిగమెంట్స్ ఇంజరీ ఏం లేదు, అప్పుడు మనం ఏం చేయొచ్చు. సో మెనిస్కస్ అంటే ట్రామాటిక్ ఇంజరీ అన్నప్పుడు మీడియల్ మెనిస్కస్, ఈ లోపల ఉన్న మెనిస్కస్కి చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మెనిస్కస్ ఇంజురీస్లో చిన్న కట్ ఉంది, ఓన్లీ ఇలా కట్ ఉంది, రేడియల్ కట్ ఉంది, చిన్న కట్ ఉంది, లూజ్ ఫ్రాగ్మెంట్స్ ఏమీ లేదు, లేదు అంటే రూట్ టియర్ అంటాం. రూట్ అంటే మనం బోన్ ఎక్కడ అటాచ్ ఉంటుంది, ఆ బోన్ నుంచి అది పైకి లేకుండా ఉంటే మ్యాక్సిమం ఈ టియర్స్ని మనము కన్జర్వేటివ్గా అంటే నాన్ సర్జికలీ మెడిసిన్స్తో, ఫిజియోథెరపీ, పిఆర్పి ఇంజెక్షన్స్, ప్రాపర్ రీహాబిలిటేషన్స్తో ఈ ఇంజురీస్ని అన్నీ మనం ట్రీట్ చేయొచ్చు వితౌట్ సర్జరీ. సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే మనం రూట్ టియర్ అంటాం. కాల బోన్లో అన్ని మెనిస్కస్ అన్ని సి షేప్డ్ ఉంటాయి. సో ఫ్రంట్లో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, బ్యాక్ సైడ్లో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఈ రూట్ టియర్, బ్యాక్లో ఉన్న రూట్ ఇలా లెగిసిపోయింది, ఆర్ ఫ్రంట్లో ఉన్న టియర్, రూట్ టియర్ అంటాం. ఎక్కడ రూట్ నుంచే, ఇప్పుడు మనం ఒక ట్రీ రూట్ ఉంటుంది కదా, అలాగని ఈ రూట్ నుంచి ఇలా అవల్స్ అయింది, రూట్ నుంచి ఇలా బయటకు వచ్చింది అంటే అప్పుడు మనం సర్జరీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కొన్నిసారి చిన్న టియర్స్ని మనం ఇగ్నోర్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే ఈ చిన్న టియర్స్ పెద్దదైపోయి అది లూజ్ ఫ్రాగ్మెంట్ వచ్చి మన జాయింట్ మధ్యలో స్టక్ అయిపోతుంది. దీన్ని మనం నీ లాకింగ్ అంటాం. నీ లాకింగ్ అయినప్పుడు నీ మూమెంట్స్ ఫ్రీగా ఉండదు, నీ సడన్గా ఒక స్టేజ్లో లాక్ అయిపోతుంది. బికాజ్ లూజ్ ఉన్న మెనిస్కస్ టియర్, ఆ కుషన్ ఒకటి లూజ్ ఉన్న ఫ్రాగ్మెంట్ వచ్చి 2 బోన్స్ మధ్య, థై బోన్, లెగ్ బోన్ మధ్య స్టక్ అవుతుంది. దానివల్ల మనము మూమెంట్స్ ఉండదు, పెయిన్ వస్తుంది. ఈ 2 కండిషన్స్లో మనం డెఫినెట్గా సర్జరీ అవసరం పడుతుంది. మిగిలిన కండిషన్స్లో మ్యాక్సిమం మనం వితౌట్ సర్జరీ ఈ మెనిస్కస్ టియర్ని, ఐసోలేటెడ్ మెనిస్కస్, ఓన్లీ మెనిస్కసే ఉంది, ఓన్లీ కుషన్ టియరే ఉంది, వేరే ఏం టియర్ లేదు, అప్పుడు ఓన్లీ రూట్ టియర్ ఉన్నప్పుడు రూట్ నుంచి ఇలా లెగిసిపోయింది, లేదు ఒక ఫ్రాగ్మెంట్, మొత్తం ఫ్రాగ్మెంట్ లూజ్ అయ్యి జాయింట్ మధ్యలో లాకింగ్ ఎపిసోడ్ చేస్తుంది అంటే అప్పుడు మాత్రం మనం సర్జరీ కంపల్సరీగా అవసరం పడుతుంది. మిగిలిన టైంలో రిమైనింగ్ ఆల్ కుషన్ టియర్స్ క్యాన్ బి మేనేజ్డ్ వితౌట్ సర్జరీ లేకుండా మనం మేనేజ్ చేయొచ్చు. ట్రామాటిక్ లేకుండా డీజెనరేటివ్ టియర్స్ అంటే ఓల్డ్ ఏజ్లో మనం కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి మెనిస్కస్కి డ్యామేజ్ అయినప్పుడు మ్యాక్సిమం టైమ్స్ మనం సర్జరీ లేకుండానే దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఈ ఓల్డ్ ఏజ్లో జనరల్లీ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది కాబట్టి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్తో మెనిస్కస్ టియర్స్ అంత ఏం హెల్ప్ అవ్వదు. సమ్ టైమ్స్ దీస్ పేషెంట్స్ మైట్ నీడ్ అ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆల్సో.